నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదోని విశ్వ హిందూ పరిషత్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకి సంతాప సూచకంగా పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ఇక్కడ దాడి జరిగింది పర్యాటకులపైన. దమ్ము ధైర్యం ఉంటే ఇండియన్ ఆర్మీతో ఎదురు నిలబడి పోరాడాలి, అంతేకాని ఇలాంటి చేతకాని పని చేయరాదు. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి కాల్చివేసింది. భారతదేశంలో ఆర్మీ జవాన్లే కాదు, కత్తిస్తే యుద్ధానికి సిద్ధం అంటున్న భారతీయ ప్రజలు అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మరి భారతదేశంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో కేవలం ఇది హిందువులు కానీ గుర్తించి మరి ఐడెంటిటీ కార్డు చూసి వాళ్ళ ప్యాంట్లు ఇప్పి హిందువులపై అతి క్రూరంగా దాడి చేసినటువంటి ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఒక చరిత్రలో మరొకసారి భారతదేశం పైన కన్నెత్తి చూడాలన్నా దాడి చేయాలన్న ఆలోచన రాకున్నట్ల ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళని తీవ్రంగా పాకిస్తాన్ ని ఈ ఘాతకానికి పాల్పడినటువంటి వ్యక్తులు, వీళ్ళకి సహకరించిన వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఇంత ఘటన జరిగితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు అని చెప్పుకొని కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, అలాగే క్రికెటర్లు కావచ్చు, అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి బాలీవుడ్, టాలీవుడ్ అని చెప్పుకుంటూ కోట్లాది మంది భారతదేశంలో ఉన్నటువంటి హీరోలు, అభిమానులు ఉన్నటువంటి హీరోలు ఈరోజు కేవలం నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకు? అదే వేరే దేశంలో ఏదైనా సంఘటన జరిగితే ఐ సపోర్ట్, ఐ విల్ ఈవెన్ స్టాండ్ అని చెప్పి మాట్లాడే హీరోలు, అలాగే రాజకీయ నాయకులు, క్రికెటర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు హిందువులకు జరిగినటువంటి ఘటనపై నోరు మెదపలేని పరిస్థితి. ఈరోజు హిందూ సమాజం కూడా, హిందూ నాయకులు కూడా, హిందూ యువకులు కూడా దీన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మనం ఎవరిని అభిమానిస్తున్నాం, ఎందుకు అభిమానిస్తున్నాం అనేది ఆలోచన చేయాలని చెప్పి హిందూ యువకులకు, హిందూ సమాజానికి తెలియజేస్తున్నాం. మనం ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే నెలలు తెలబడి రాత్రంతా టికెట్లు వేలాది ఖర్చు పెట్టుకొని చూసే హీరోలు ఈ రోజు ఇటువంటి ఘటన జరిగితే నోరు మెదపలేని పరిస్థితి. హిందూ సమాజం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత జరిగినా ఇంతే కదా. కాబట్టి ఈరోజు హిందూ సమాజం ప్రతి ఒక్క సెలబ్రిటీని మేము ఏదో చేస్తాము అది ఇదని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులను ఏ విధంగా మీరు అభిమానిస్తున్నారని మీరు చూడాలని, అభిమానించాలన్నా వాళ్ళ జీవితాల్లో ఆచరించాలన్నా ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఎంతో మంది వీరులు, మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనే, అల్లూరి సీతారామయ్య అయితే, భగత్ సింగ్ అయితే, అంబేద్కర్ అయితే, ఇలాంటి చెప్పుకుంటూ పోతే లక్షలాది మంది
ఉద్యమ నాయకులు ఉన్నారు, స్ఫూర్తి ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకోవాలి తప్ప ఇలాంటి హీరోలను పెట్టుకొని రియల్ హీరోలను మిస్ చేయొద్దని చెప్పి ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి హీరోలనే మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప రీల్లో నటించే హీరోలను ఆదర్శంగా తీసుకోకూడదని చెప్పి హిందూ సమాజాన్ని, హిందూ యువకులకి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా జై శ్రీరామ్. నా పేరు వాల్మీకి సాయి ప్రసాద్. అందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. విషయం మీకు తెలిసిందే, 26-27 మంది నిర్దాక్షిణ్యంగా చంపవేయబడ్డారు. ఆ ఘటనకు సంబంధించి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా భారతీయులు ఒక్కటై మన దేశాన్ని కాపాడుకోలేకపోతే పరిస్థితి చాలా చేజారిపోతుంది. మన హిందూ బంధువులకు విన్నపం ఏమంటే, కులాల మత్తు వదలండి, మన హిందూ ధర్మం కోసం ముందుకు రండి. లేకపోతే మీరు చూడండి, అక్కడ ఫ్యాంట్లు ఉప్పి పోసినారా లేదా అని చూసి బొట్టు తుడిపేసినా కూడా వాళ్ళు వదలలేదంటే మిమ్మల్ని ఏ కులమో అని అడిగలేదు, ఏ భాష అడిగలేదు. వాళ్ళకి టార్గెట్ ఒకటే, హిందువులే టార్గెట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలు ఇంటి లోపలే ఉండాలి. ఇంటి గడప దాటితేనే మనం హిందువులని భావించి ఎప్పుడైతే మనం సంఘటితం అవుతామో అప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అప్పుడే వస్తుంది. లేకపోతే ఎక్కడ చూడు హిందువుల హత్యాకాండ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉగ్రవాదులు ఉంటారో మన అధికారులకు సమాచారం అందించి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉంది, ప్రతి ఒక్క భారతీయుల మీద ఉంది. ఇప్పటికైనా మేల్కొనండి. అధికారులు, రాజకీయ నాయకులు కొంతవరకే చేయగలరు, కానీ మనము భారతీయులుగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనము ఆలోచన పరిజ్ఞానం పెంచుకుంటే తప్పకుండా ఉగ్రవాదుల్ని కట్టుదిట్టం చేసి అధికారులకు అప్పగించి భారత దేశాంగంలో చట్టపరంగా వాళ్ళు శిక్షించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలని వదిలేసేయండి, మన ధర్మాన్ని కాపాడుకుందాం. ఒక్కరు కూడా సినిమా హీరోలకి, క్రికెట్ అభిమానులుగా ఒకే దానికి అంకితం అయిపోతున్నారు. వాళ్ళకి దేశం పట్ల, ధర్మం పట్ల ఇంత కూడా అవగాహన లేకున్నట్టు అయిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా అభిమానం కొంతవరకే ఉండాలి, క్రికెట్ అభిమానం కొంతవరకే ఉండాలి. మన దేశం కోసం, ధర్మం కోసం అభిమానం పూర్తిగా దాంతోనే లీనమైన రోజే మనకి స్వాతంత్రం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశం గురించి, ధర్మం గురించి ఆలోచన చేయడం మొదలు పెట్టండి. లేకపోతే ఈ రోజు ఎక్కడో జరిగింది కాదు, పశ్చిమ బెంగాల్ తీసుకోండి, కేరళ తీసుకోండి, మయన్మార్ ఎక్కడో తీసుకోండి, ఏ దేశంలో తీసుకోండి, హిందువులనే టార్గెట్ చేసి చంపుతున్నారు, భారతీయులను టార్గెట్ చేసి చంపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మం పట్ల, దేశం పట్ల ప్రతి ఒక్కరు కూడా అభిమానం పెంచుకోండి. ఈ సినిమాలకు, ఈ క్రికెట్ కి బానిసత్వం నుంచి మీరండి. జై శ్రీరామ్. అశోక్ కుమార్, విరాట్ హిందుస్థాన్ సంఘం జిల్లా అధ్యక్షుడిని. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా అన్యాయం. దమ్ము ధైర్యం ఉంటే ఇండియా ఆర్మీతో ఎదుర్కోవాలి, కానీ వజ్జా వాళ్ళ మాదిరిగా వాళ్ళంతా కూడా ఈ రోజు టూరిస్టులు చంపడం ఏమని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. మోడీ గారు సరైన నిర్ణయం తీసుకుని, అమిత్ షా గారు కానీ మోడీ గారు నిజంగా పాకిస్తాన్ కథేమో వాళ్ళు చూడాల్సింది. ఇంత దారుణంగా ఈ విధంగా సపోర్ట్ చేస్తూ టూరిస్టులు చంపించే పరిస్థితి వచ్చినారంటే ఎంత దారుణంగా ఉందని చెప్పేసి కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసా భారతదేశంలో ఈ సంఘటనకి ప్రతి వారు కూడా కలిసి వేసింది. ప్రతి వారు కూడా మేము కూడా మాకు ఆయుధాలు ఇచ్చిందంటే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మన ఇండియన్స్ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక ఆర్మీనే గారు పోరాటం చేస్తుండే, మనం కూడా వాళ్ళ సరిగా మనకు కూడా ఆయుధాలు ఇస్తే ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆయుధం పట్టే పరిస్థితి ఉంటుంది ఈ ఘటన చూసి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇంత దారుణాన్ని కూడగట్టిన పాకిస్తాన్ వదలాలని చెప్పేసి కూడా గట్టిగా మేము చెప్పడం జరుగుతా ఉంది. ఇలాంటి సంఘటన జరగరాదు, మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం. ఏదున్నా కూడా మోడీ గారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి రాదు. వాళ్ళు ఏది ఎక్కడున్నా దాక్కున్నా వాళ్ళు లాక్కొచ్చి పబ్లిక్ లో కాల్చాలి వాళ్ళందరూ కూడా అని చెప్పేసి అంత హీనంగా చంపినటువంటి వాళ్ళు ఊరికే వదలాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ప్రతి వారు ఇండియాలో ఈ విషయంలో అందరూ కూడా ఏకంగా పోరాటం చేయడం జరుగుతా ఉందని చెప్పేసి హిందూ ముస్లిం తేడా లేదు, అందరూ కూడా దీని మీద ఖండిస్తా ఉన్నారు.
ఏదన్నా ఇలాంటి సంఘటనలు జరగకుండా పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఇలాంటి సంఘటనకి అందరూ కూడా ఐక్యతతో పనిచేశారు కాబట్టి ప్రతి వారు కూడా ఈ రోజు కూడా ర్యాలీ అంటేనే ఇమ్మీడియట్ గా యువత అన్ని వర్గాల వారు కూడా ఈ ర్యాలీలో పాల్గొని సక్సెస్ఫుల్ గా చేసినట్టు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నా తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.